హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళలో ఈ బంధము పార్ట్ 100. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. దీనికి సమాధానం ఎవరిస్తారు నాకు అని శుభ అడగగానే, అలా అనకమ్మా, మేము కావాలని ఏమీ మోసం చెయ్యలేదు. నువ్వు పుట్టిన 2 నిమిషాలకే తను పుట్టింది. కానీ మీ నానమ్మ అమ్మని తీసుకొని హాస్పిటల్కి బయలుదేరిన 1 గంటకి ఈ చిన్నపాప చనిపోయింది అని డాక్టర్ చెప్పాడు. మీ నానమ్మకి టెలిఫోన్ చేశాను, చెప్పాను. ఆమె ఏడుస్తూ పద్మ కూడా సీరియస్గా ఉంది. డాక్టర్ నమ్మకం చెప్పడం లేదు అని ఏడుస్తూ అంది. మరి ఏం చేద్దాం అంటే, మీరే ఎవరికైనా పాపని అప్పగించి అన్ని కార్యక్రమాలు పూర్తి చెయ్యి. ఇక్కడి నుంచి మాకు కదిలేటు లేదు. పద్మ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది అని చెప్పింది. దానికి మేము కూడా సరే అన్నాం. ఇక్కడ పాప చనిపోయింది, పైగా అక్కడ తల్లి చావు బతుకుల్లో ఉందని భారమైన మనసుతో నేను, నా భర్త అంటే ఈ చిన్నతాత ఒక మనిషికి డబ్బులు ఇచ్చేసి పాపని సమాధి చెయ్యమని చెప్పి అప్పగించి ఏడుస్తూ మేము మీ ఊరికి వెళ్ళడానికి బయలుదేరాం. దారిలో పెద్ద వర్షం మొదలైంది. కానీ దైవ సంకల్పం ఏముందో తెలీదు. మేము బస్టాప్కి రాగానే ఒక కబురు వచ్చింది. అది ఏంటంటే పాప చనిపోలేదు, బతికే ఉందని. దాంతో మేము అవ్వకైపోయాం. ఆ మాట విని వెంటనే పరిగెత్తాం. అక్కడికి వెళ్ళాక తాటి కాపరి చెప్పాడు, మీరు వెళ్ళిన 10 నిమిషాలకే ఎలా అయితే సమాధి గోతిలో పాపని పెట్టానో అప్పుడే వాన కురవడం, పాప గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది నీళ్లలో తడవగానే అని. ఇక అంతే, ఆలస్యం చెయ్యకుండా పాపని తీసుకొని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అక్కడికి వెళ్తే విచిత్రంగా పాప ఆరోగ్యంగానే ఉంది. కొంచెం ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరింది, ఇబ్బంది పడుతుంది, ట్రీట్మెంట్ అవసరం ఉందని ఒకరోజు బాక్స్లో పెట్టాలి అన్నారు. ఇక సంతోషంగా నేను మా అక్కకి ఫోన్ చేశాను. కానీ అక్కడ విషయం ఏంటంటే పద్మ అప్పుడే చనిపోయిందని సత్యవతి చెప్పగానే శుభకి ఏడుపు ఆగలేదు. అంతా తన కళ్ళ ముందు అప్పుడే జరిగినట్లుగా కనిపిస్తుంది. ఆమె చెప్తూ ఉంటే శుభకి పుట్టేడు దుఃఖంలో ఉన్న పద్మను తీసుకొని మీ ఊరికి వెళ్ళిపోయారు అక్క వాళ్ళు. ఇక తెల్లవారి అన్నపూర్ణను హాస్పిటల్లో ఉంచి మీ అమ్మ దహన సంస్కారాలకి వెళ్ళాం. అక్కడ మా అక్క, మీ నాన్న దివాకర్ నిన్ను ఎత్తుకొని ఏడ్చిన ఏడుపు చూసి కడుపు తరుక్కుపోయింది. నువ్వు ఏడుస్తూ ఉంటే ఇంకా ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆ బాధలోనే నేను నిన్ను చేతిలోకి తీసుకొని పాలు తాగించా. అప్పుడు అనిపించింది, ఈ ఒక్కదాన్ని చూసుకోవడానికే ఎవరూ లేరు, ఇక రెండో పాపని ఎవరు చూసుకుంటారు అని. అప్పుడే నాకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, నా కూతురికి పెళ్ళై 4 ఏళ్ళైనా ఇంకా పిల్లలు పుట్టలేదు. తన అత్తారింట్లో అందరూ దెప్పుతున్నారు. ఈ పిల్లను ఒడిలోకి తీసుకుంటే దాని కడుపులో ఒక కాయ కాయొచ్చు అన్న చిన్న ఆశ. అలాగే ఆ పిల్లని అది కూడా చూసుకుంటుంది. ఇద్దరి అవసరాలు తీరుతాయి అని 3 రోజులయ్యాక గుండెను రాయి చేసుకొని మా అక్కకి చిన్న పాప బతికే ఉందన్న విషయంతో పాటు ఇంకా నా మనసులోని ఉన్న విషయం కూడా చెప్పాను. మొదట్లో అక్క బాధపడింది. 2 రోజులైతే ఈ విషయంలో ఏడుస్తూనే ఉంది. బాగా నచ్చజెప్పాను. ఒక పిల్లని పెంచాలంటేనే కష్టం. ఇద్దరిని ఎలా సాకుతావు? ఒకరిని నేను చూసుకుంటానని, మీ ఇంట్లో పెరిగినట్లే నా ఇంట్లో పెరుగుతుందని, తన పెంపకంలో ఎలాంటి లోటు రాదని మాట ఇచ్చాను. ఇక 5 రోజులకి ఆమె ఏం ఆలోచించిందో కానీ మనసు గట్టిగా చేసుకొని, సరే అన్నపూర్ణకి ఆ పాపని ఇచ్చి, ఈ పాపని మేము పెంచుకుంటాం, ఇక ఈ విషయం ఇక్కడే మర్చిపో. ఒక బిడ్డకి తల్లి ప్రేమ లేకున్నా ఇంకొక బిడ్డకి దొరుకుతుంది కదా అంది. అది ఆమె ఆలోచన. కానీ ఒకటి, మీ అమ్మకి కవలలు పెట్టారని, అందులో ఒకరు చనిపోయారని నాకు, మీ నానమ్మకి, దివాకర్, గిరిధర్, సుధాకర్కి తెలుసు. కానీ వీళ్ళకి కూడా తెలియని విషయం ఏంటంటే, అందులో రెండో పాప బతికే ఉందని మాత్రం నాకు, మా అక్కకే తెలుసు. మీ నాన్నకి కూడా తెలియదు. నువ్వు సంవత్సరం ఉన్నప్పుడు మీ నానమ్మ, ఆ తర్వాత 4 ఏళ్లకి మీ నాన్న ఇద్దరు వెళ్ళిపోయారు. ఇక నేను కూడా ఆ ఊరికి రావడం మానేశాను.
ఆమె పూర్తిగా చేసరికి అందరి మనసు బరువెక్కింది. శుభకై చాలా జాలి కూడా అనిపించింది. తన లైఫ్‌లో తన తల్లిదండ్రులు లేనందుకు ఇద్దరు పిల్లలు ఎలా విడిపోయారు? ఏంటి ఈ వింత అనుకున్నారు. సూర్యకైతే అలా ఏడుస్తున్న శుభని అలా చూడలేకపోయాడు. తన బాధ కూడా తీర్చనందుకు చాలా బాధగా అనిపించింది సూర్యకి. అప్పటి వరకు జరిగిందంతా విన్న శుభ, ఇక ఎందుకొస్తారు మా ఊరికి? మా ఇంటికి మీకు రావాల్సిన అవసరం ఏముంది? మీకు కావాల్సింది దొరికింది కదా! మీ అక్కకి సహాయం చేస్తూనే మీ కూతురికి ఒక బిడ్డను తీసుకెళ్లారు. అవసరం తీరింది. సూర్య, ఈ అక్క చెల్లెళ్ళ అనుబంధం చూడు. ఇద్దరు ఒకే మాట మీద ఉండి ఒక రహస్యాన్ని కడుపులో పెట్టుకొని బ్రతికేశారు జీవితాంతం. మరి అంత మంచి అనుబంధం వాళ్ళ మధ్యన ఉన్నప్పుడు అలాంటి మా అక్క చెల్లెళ్ళ బంధాన్ని ఎలా విడదీస్తారు వీళ్ళు? ఎలా విడదీస్తారు అమ్మమ్మ? అని కోపంగా అడిగింది శుభ. తన కంట్లోంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి. అది కాదు, అప్పటికే నిన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. అందుకే అని ఆమె మాట పూర్తి కాకముందే అవన్నీ మీకు మీరు ఊహించుకున్న మాటలు. ఏ మా బాబాయ్ లేడా? మమ్మల్ని చూసుకోవడానికి నన్ను పెంచలేదా? అలాగే తను కూడా పెరిగేది అని శుభ అనగానే, మీ బాబాయ్ ఎంత గొప్పగా నిన్ను పెంచాడో మీ ఊర్లోనే కాదు, మా ఊర్లో కూడా అందరికీ తెలుసు అంటుంది అన్నపూర్ణ. ఆ మాట వినగానే సుధాకర్‌కి చాలా బాధ అనిపించింది. అసలు ఆమె మాటకి ఏం జవాబు ఇవ్వాలో తెలియలేదు అతనికి. ఇక గిరిధర వసంత వాళ్ళ మాటల్ని వింటున్నారు. కానీ శోభ ఊరుకోలేదు. మీరు మా బాబాయ్ గురించి మాట్లాడకండి. అవును, మా బాబాయ్‌కి బాధ్యతలు ఎక్కువవ్వడంతో అప్పుడప్పుడు నా పైన కోపం చూపించేవాడు. దానికి అర్థం నేనంటే అసహ్యమని కాదు. అది ఆయన భయం. తల్లిదండ్రులు లేని పిల్ల ఎక్కువ గారాబం చేస్తే ఎక్కడ చెయ్యి దాటిపోతుందో, చెప్తే వినకుండా పోతుందో, ఏదైనా తప్పు దోవలో నడిస్తే రేపు తనని లోకం ఏమంటుందో అని భయం. కష్టమైనా సరే అని నన్ను మందలించేవాడు. ఆడపిల్లని ఎలా పద్ధతితో పెంచాలో అలాగే పెంచాడు. కాబట్టి ఇప్పుడు నా అత్తారింట్లో చిన్న రిమార్క్ కూడా లేదు నా పైన. పైగా నా భర్త, మా అత్తయ్య, మామయ్య, ఆడపడుచు అందరూ నన్ను ఇష్టపడతారు. నాకు ఒక విలువ, తగినంత గౌరవం ఇస్తారు. ఎందుకంటే అది మా బాబాయ్ పెంపకం కాబట్టి అని శుభ ప్రౌడ్‌గా అనగానే సుధాకర్ కళ్ళల్లో నీరు చేరాయి సంతోషంతో. నేను ఎలా పెంచాను అనే విషయం పక్కన పెడితే నా మీద మాట పడనివ్వట్లేదు శుభ. తనని చూస్తున్నాడు ప్రేమగా మొదటిసారి సుధాకర్. ప్రస్తుతం నేనున్న పొజిషన్‌లో నా గురించి ఎలా పెంచావు సుధాకర్ మీ అమ్మాయిని అని మా బాబాయిని వేలు పెట్టి చూపించి అడిగేవాళ్ళే లేరు. అది చాలు కదా! మా డ్యాడీ పోయాక నన్ను మా బాబాయ్ కడుపులో పెట్టుకొని చూసుకోకున్నా కడుపుకి ఇంత తిండి పెట్టాడు కదా! ఇంట్లో స్థానం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపో అనలేదు కదా! ఆ కృతజ్ఞత నేను ఎప్పటికీ ఉంచుకుంటాను. అండ్ మీరు మాత్రం మా బాబాయిని అనడానికి వీల్లేదు. అది మర్యాద కూడా కాదు మీది. ఇక నా చెల్లెల విషయానికి వస్తే ఒకే తల్లి కడుపున పుట్టిన మీరే ఒకరి మనవరాళ్లను మరొకరు మార్చుకునేంత అనుబంధంగా ఉన్నారు. అలాంటిది ఒకే గర్భంలో ప్రాణం పోసుకొని, ఒకే శ్వాసని ఇద్దరం పంచుకొని ఒకే రూపంగా ఈ భూమి మీద పడ్డాం. మమ్మల్ని ఎలా విడదీస్తారండి మీరు? మీరు అవకాశవాదులు కారా? అని కోపంగా అడిగింది శుభ. ఎన్నో కష్టాలు ఫేస్ చేసి ఇక్కడి వరకు వచ్చాను. ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి నా కష్టాలన్నీ తీరి నా అత్తారింట్లో రేపు నా లైఫ్ ఏంటి అనే బెంగను మర్చిపోయి మరి చాలా హ్యాపీగా ఉంటున్నాను. కానీ ఒకప్పుడు నా కష్టకాలంలో నాకు తోడు ఎవరూ లేరు. ప్రతిరోజు ప్రతి రాత్రి నేను ఏడుస్తూనే ఉండేదాన్ని ఒంటరిగా. అలాంటి టైంలో నా చెల్లెలు నాకు తోడుగా ఉంటే ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని బతికేవాళ్ళం కదా! ఇప్పుడు మా మధ్య ఎలాంటి బాండింగ్ లేదు. మా మధ్యన ఒక అందమైన రిలేషన్‌ని బ్రేక్ చేశారు మీరు. ఇప్పుడు చెల్లెలికి నేను ఎదురుగా నిలబడితే కూడా నన్ను ఒక స్ట్రేంజర్‌లా చూస్తుంది తప్ప, నన్ను ఒక అక్కలా చూడదు. ఒకవేళ జరిగిందంతా చెప్పినా కానీ, నోటితో నన్ను అక్క అని పిలుస్తుందేమో, కానీ ఆ పిలుపులో ఆప్యాయత మాత్రం ఉండదు. మీకు అర్థమవుతుందా నా బాధ? ఒకవేళ మీరు మమ్మల్ని విడదీసి ఉండకపోతే, మేము ఎంత కష్టంలో బ్రతికినా ఒక ముద్దలో చెరో సగం తిని బతికేవాళ్ళం. కానీ మా మధ్య ఎఫెక్షన్ క్రియేట్ అయ్యేది. మా అనుబంధం మాత్రం చాలా గట్టిగా ఉండేది కదా!
అలా ఎలా దూరం చేశారు మీరు? ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయం బయటికి వచ్చింది. లేకపోతే ఎప్పటికీ మీ మనసులోని ఈ రహస్యం సమాధి అయిపోయేది కదా! అవునా? అని కోపంగా అడిగింది శుభ. ఆమె మాటకి ఎవరూ సమాధానం ఇవ్వలేదు. దానికి సమాధానం కూడా వాళ్ళ దగ్గర లేదు. కానీ సత్యవతి మాత్రం శుభ దగ్గరికి వచ్చి, సరే పెద్దవాళ్ళమే, స్వార్థమే అనుకో, తప్పు చేశాను. నువ్వే పెద్ద మనసుతో క్షమించు. అమ్మమ్మ తర్వాత అమ్మమ్మని, మీ అమ్మ తర్వాత అమ్మ ఈమె నీకు అంటూ అన్నపూర్ణని చూపించి, మాకు నీ అంత పెద్ద మనసు లేదు శుభ. అది నిజమని నిరూపించు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆ చిన్నారికి తల్లి అవసరం ఉంది. చాలా అవసరం ఉంది. దయ తలచి ఆ చిన్నారిని దగ్గరికి తీసుకో శుభ. చచ్చి నీ కడుపున పుడతాను అంటూ పట్టుకొని ఏడుస్తుంది. ఆమె మాటకి సైలెంట్‌గా ఉండిపోయింది శుభ. ఇక మాట్లాడడానికి ఏమీ లేక. మేము తప్పే చేశాం. నా కూతురికి పిల్లలు లేరని. దాన్ని ఇస్తే ఆ తర్వాత దానికి ఇక పిల్లలతో అవసరం లేకుండా పోయింది. దాన్ని ప్రాణంగా పెంచుకుంది. ఏది అడిగినా, అలిగినా క్షణాలలో జరిగిపోవాల్సిందే. ఒక్కగానొక్క కూతురు కావడంతో గుండెల్లో పెట్టుకున్నారు దాన్ని. కానీ అది మాత్రం గుండెలపై తన్ని పెళ్లి జరిగాక, ఒక బిడ్డ పుట్టాక పారిపోయింది. ఇలా చెప్పుకోవడానికి కూడా మాకు చాలా సిగ్గుగా ఉంది అంటూ ఏడుస్తుంది సత్యవతి. ఆమెతో పాటు అన్నపూర్ణ, సుబ్రహ్మణ్యం కూడా. ఇక ఏమీ మాట్లాడలేకపోయింది శుభ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్‌లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మరొక మంచి ఎపిసోడ్‌తో మీ ముందు ఉంటాను. మైత్రి.